శ్రీరామనవమి రోజు ఈ పని చేస్తే సకల పాపాలు పోయి అదృష్టవంతులవుతారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారము నాడు పునర్వసు నక్షత్ర పుగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. సీతారాముల కళ్యాణం, వారి పట్టాభిషేకం జరిగింది కూడా ఇదే రోజు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు మనం శ్రీరామనవమి పండుగ ఎంతో గొప్పగా జరుపుకుంటాము. అయితే ఈరోజు ఆ రాముడిని స్మరిస్తూ ఈ పనులు చేయడం వలన సకల పాపాలు తొలగిపోయి సుఖశాంతులతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు. మరి శ్రీరామనవమి రోజున చేయాల్సిన పనులు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రామనామానికి ఉన్న శక్తి ఎంతో మహత్తరమైనది. రామ అనే శబ్దానికే ఎంతో మహత్యం ఉంది. ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రంలోని 5వ అక్షరం రా అని, నమఃశివాయ్ అనే పంచాక్షరి మంత్రంలోని 2వ అక్షరమైన మా కలిపితే రామ అనే శబ్దం ఉద్భవిస్తుంది. పవిత్రమైన రామనామం వలన భక్తులు సంసార సాగరాన్ని అవలీలగా దాటగలుగుతారు. వారి సకల పాపాలన్నీ నశించి సుఖ సంపదలు కలిగి మోక్షం లభిస్తుంది. పురాణ విషయానికి వస్తే ఒక సందర్భంలో పార్వతీదేవి శివుడితో, స్వామి, అన్ని నామాల్లో ఏ నామం గొప్పది, ఏ నామం వలన పుణ్యఫలాలు సిద్ధిస్తాయో నాకు తెలుసుకోవాలనుందని అడిగినది. అప్పుడు శివుడు రామనామం వలన పుణ్యఫలాలు సిద్ధిస్తాయని చెప్పాడట. రా అనే అక్షరం పలకగానే నోరు తెరుచుకుని మన లోపల ఉన్న పాపాలు అన్నీ బయటకు వచ్చి రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవి మానవుల శరీరంలోకి ప్రవేశించలేవు. రాముడి పేరును అక్షర రూపంలో జపించడమే రామకోటి. మనస్స వాచ కర్మేణ రాముడిని స్తుతిస్తూ ఆ మధుర నామాన్ని కోటిసార్లు రాయడమే రామకోటి. ఇలా ఎవరు అయితే భక్తి శ్రద్ధలతో రామకోటి రాయగలుగుతారో వారి జన్మ ధన్యమవుతుంది. అయితే శ్రీరామనవమి నుండి రామకోటి వ్రాయుట ప్రారంభించి మరుసటి శ్రీరామనవమికి ఆ వ్రతము ముగించు ఆచారము కూడా కలదు. శ్రీరామ నామము 1,00,000 కోటి వ్రాసిన ఒక్కొక్క అక్షరమే మహాపాతకములను నశింపజేయునని శంకరుడు పార్వతికి చెప్పినట్లు భవిష్య ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదమున వివరించబడింది. శివభక్తుడైన అగస్త్య మహర్షి సుతేష్ణ మహర్షితో ఈ విధంగా చెప్పాడు. చైత్రమాసంలో శుక్లపక్షమి రోజున సచ్చిదానంద స్వరూపి అయిన రామచంద్రుడు అవతరించరు. కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారాలతో ఆరాధించి పురాణాన్ని చదివి జాగరణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచి తన శక్తికి తగినట్లుగా భక్తియుక్తులతో శ్రీరామచంద్రుణ్ణి పూజించి పాయసంతో అన్నము చేసి పెద్దవారిని బంధువులను తృప్తిపరిచి గోవు, భూమి, నువ్వులు, బంగారం, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి కౌసల్యపుత్రుడైన శ్రీరామచంద్రుణ్ణి ఆనందింపచేయాలి. ఇలా శ్రీరామనవమి వ్రతం భక్తిగా ఆచరించు వారి జన్మాంతరముల పాపములు అన్నీ నశించిపోతాయి. ఇంకా సర్వోత్తమమైన విష్ణు పదము లభిస్తుంది. ఈ ధర్మం అందరికీ ఇహపర లోకాలలో భోగాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది అని వివరించారు. 100 కోట్ల శ్లోకాలతో నిండి ఉన్న శ్రీరామచంద్రుని ఒక్కో శ్లోకమైన శ్రీరామనవమి రోజున చదివితే సకల పాపాలు తొలగి అదృష్టవంతులవుతారని, అందుకే ఈ పండుగ పర్వదినాన రామనామస్మరణ తప్పకుండా చేయాలని పండితులు చెబుతున్నారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.